ఆడిపిస్తారు కదా బ్రో బ్రో స్కూల్లో, అప్పుడు ఆడేవాడిని అంత బ్రో. ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. ఆడతాడు బ్రో. మీకేం ట్రైనింగ్ బ్రో? మొన్న కొత్తగా ఒక పర్సన్ వస్తే ట్రైనింగ్ ఇచ్చిండు, ఏమన్నా ఆడుతుండ కబడ్డీ. ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు చెప్తాడు, భయ్యా నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ కబడ్డీ మస్తు ఆడుతున్నా భయ్యా, ఫుల్ సాటిస్ఫై అంటారు. ఏంటి మమ్మీ ఎవడు నమ్మొచ్చా బ్రో? అరే అడుగు బ్రో, నెంబర్ 1 అడుగు. చెప్పు బాయ్. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? గ్రౌండ్ దద్దరిల్లిపోయిందంట తెలుసా కబడ్డీ ఆడితే, అరుపులే అరుపులు. అందుకనే బ్రో మొత్తం అరుపులే తెలుసా బ్రో. వెనుముకల గొప్ప అయినాడు తల్లి తల్లి తల్లి. ఆపుతావా? బ్రో మీరు ఏ గేమ్ మంచిగా ఆడతారు బ్రో? మనకంటే ఇంకేం రా బ్రో, ఒకటే గేమ్. ఏ గేమ్ బ్రో? ఇంకా చపాతి కూడా భయానం తిని కూడా ఇస్తా. ఏంటి బ్రో? మనం అలవాట్లు వేసుకోము బ్రో, అలవాట్లేవు బ్రో. ఏంటి మమ్మీ ఎవడు అప్పుడప్పుడు కాదు బ్రో, అప్పుడప్పుడు పిండి వేసుకోవాలా, అప్పుడప్పుడు కబడ్డీ ఆడాలా, కబడ్డీ ఆడాలి. అప్పుడప్పుడు మా వాడితో కబడ్డీ ఆడతాడు, ఇంట్లో పిండి వేసుకుతాడు. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. ఎన్నో రంగుల పువ్వు బ్రో, వాటితో మీనింగ్ ఆ పువ్వు బ్రో. ఆహా అది కాదు బ్రో, ఫ్లవర్ అంట. తామర పువ్వు. ఏంటి మమ్మీ ఎవడు బ్రో కబడ్డీ ఎంతమంది ఆడతారు బ్రో? కార్తీ బ్రో కబడ్డీ ఎంతమంది కలిసి ఆడతారు? ఒక్కడన్నా సింగిల్ మ్యాన్ యాక్షనా? ఎన్నో చేయగలిగే సత్తా ఉన్నప్పుడు ఒక్కదాంతో ఎందుకు ఆగాలి? 1 మ్యాన్ షోనా? చేతులు రెండు ఉన్నప్పుడు ఒకే పని ఎందుకు చేయాలి? బ్రో మీరు ఆడలేదా బ్రో ఇంతవరకు కబడ్డీ? ఒక్కసారి కబడ్డీ ఆడలేదా బ్రో మీరు? బ్రో ఎప్పుడో చిన్నప్పుడు డ్రైవింగ్ పడాలి. ఉందరా అసలు పూకా నీకు కుర్రుందా? మా వాడు కబడ్డీ అన్నట్టు